dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డియర్ పిఎంసి ద్వారా ఎవరికైతే విషయాలు తెలియజేయాలనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. ఈ రోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది, ఎందుకంటే ఫోన్స్ గురించి. ఎస్, మార్నింగ్ లెగవడంతోనే అలారంతో స్టార్ట్ అవుతుంది ఫోన్ చూడడం. అక్కడి నుంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు అసలు ఎందుకు మనం మొబైల్కి అంత ఎడిక్ట్ అయిపోతున్నాము. సో పిల్లలకి ఎస్పెషల్లీ పిల్లలు మొబైల్ ఫోన్ వాడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అండ్ ఎక్కువగా వాడేవాళ్ళు ఆ వాడకాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, ఈ విషయాల గురించి మనం మాట్లాడేసుకుందాం. అంతకన్నా ముందు కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో కూడా మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. దుర్గి నుంచి అండి, సీతామహాలక్ష్మి. నేను చెప్పానండి అబ్బాయి బర్త్డే అని. సీతా మహాలక్ష్మి గారు, అవునా? నిన్న చెప్తే మీరు కాల్ కలవలేదు. ఇప్పుడు ఫోటో పంపించమన్నారండి. ఫోటోలు ఏం అనుకోలేదండి మేము అలా. ఓకే, సరే. ఈసారి ఏం చేస్తారంటే, ఈసారి మీ రిలేటివ్స్ లో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరిదైనా బర్త్డే ఉందనుకోండి, ఒక 1 వీక్ ముందే నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ నోట్ చేసుకోండి. ఓకేనా? వాళ్ళ ఫోటో డీటెయిల్స్ అండ్ ఎవరికి తెలియజేస్తున్నారో విషయాలు ఇవన్నీ చక్కగా వాట్సాప్ చేయండి, పేర్లు. ఓకేనా? నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8977007401, 8977007402. ఓకేనా? ఓకే మ్యామ్. ఈ నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే ఆ రోజు ఎవరిదైతే బర్త్డే ఉందో ఆ రోజు డేట్ మర్చిపోకూడదు. ఓకేనా? సరే మ్యామ్. సరే సీతా మహాలక్ష్మి గారు, రేపు ఎవరిదైనా బర్త్డే ఉందా, లేదా ఈ రోజు ఎవరిదైనా బర్త్డే ఉందా? ఈ రోజు లేదు, నిన్నే అండి మా కొడుకుది. నిన్న చెప్పలేదు, ఈ రోజు. సరే, అయితే బిలేటెడ్ గా కలపమన్నారు. బిలేటెడ్ గా చెప్దాము. పేరు చెప్పండి. జైతేజ బాబు అండి. ఏం పేరు? జైతేజ బాబు. జైతేజ బాబు. ఓకే. సో మీ అబ్బాయి? నా కొడుకు అండి. వాళ్ళ నాన్న గారి తరఫున రమేష్ బాబు, సీతామహాలక్ష్మి. ఓకే. వాళ్ళ అక్క నాగవల్లి, ముగ్గురు కలిసి చెప్తున్నా అండి హ్యాపీ బర్త్డే అని. ఓకే, అలా చెప్పాలి. అలా చెప్పాలా? సరే తేజ, నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అమ్మ నాన్న అక్క తరపు నుండి, అదే విధంగా మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. జయలక్ష్మి గారు, ఈరోజు టాపిక్ వచ్చి ఫోన్స్ గురించి. ఓకేనా? నేను చెప్పలేనండి. చెప్పలేవు? అలా అంటే ఎలా అండి? మీకు తెలుసు అంటే జస్ట్ నార్మల్ టాపిక్ కదా, అంటే ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం. ఎక్కువ పిల్లలు యూజ్ చేయకూడదండి నాకు తెలిసి. ఎందుకంటే దానికి అలవాటు పడిపోయి ఆ అన్నం తినేటప్పుడైనా మామూలుగా నిద్ర పక్కలో పడుకుంటున్నారండి. అలా చేయకూడదు చిన్న పిల్లలకి. చాలా దానికి అలవాటు పడిపోయి ఇంకేమి ఇది చేయలేరండి పిల్లలు. చదువులో గాని మామూలుగా ఆటల్లో గాని దానికే అలవాటు పడిపోతున్నారు. ఒకవేళ గేమ్స్ ఆడుకోమన్నా కూడా ఫోనుల్లోనే గేమ్స్ ఆడుకుంటున్నారు, బయటకు వెళ్ళి ఆడుకోకుండా. ఆడుకోవట్కుండా స్కూల్ నుంచి రావడం చక్కగా మొబైల్స్ ఎక్కడున్నాయని ఎత్తుక్కోవడం, ఫోన్లో ఆడుకోవడం కదా. అంతే అండి, అంతే అండి. అట్లా చేస్తున్నారు. ఫోన్ మాత్రం చిన్న పిల్లలకి ఇవ్వకూడదండి, నా ఒపీనియన్. అవునండి, చాలా చక్కగా చెప్పారు జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సీతామహాలక్ష్మి అండి, సీతామహాలక్ష్మి. ఓకే, మీ అబ్బాయి పేరు జై కదా, మీ అబ్బాయి పేరుని కూడా కనిపిస్తాను నేను. అవునా? జైతేజ బాబు అండి అబ్బాయి పేరు. అవును. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? వీటికి అయిపోయిందండి, ట్రైనింగ్ లో ఉన్నాడండి. ఓకే, సాఫ్ట్వేర్ కోసం ట్రైనింగ్. అవునండి. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మీ అబ్బాయికి బిలేటెడ్ విషెస్ కూడా చెప్పానని చెప్పండి మై డియర్ పిఎంసి తరపు నుండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? రేవతి మాట్లాడుతున్నాండి. రేవతి, ఎక్కడి నుంచి రేవతి గారు? విజయవాడ నుంచి అండి. విజయవాడ నుంచి రేవతి. ఎవరికైనా విషెస్ తెలియజేయాలనుకుంటున్నారా? విషెస్ గురించి కాదండి, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు పిల్లలు ఫోన్ స్టార్ట్కి అలవాటు పడిపోతున్నారు కదా. ఓకే, టాపిక్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నారా? మీరేమైనా సజెస్ట్ చేస్తారేమో అని కాల్ చేశాను. నా సజెషన్స్ విందామని కాల్ చేశారా? పెద్ద ప్లానే కానీ. సరే, విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయి చెప్పండి. ఉన్నాయండి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఎండలు, బాగా వేడిగా ఉంది. ఓకే,
ఏం చేస్తూ ఉంటారు రేవతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? పిల్లలు 2 kids అండి. ఫస్ట్ క్లాస్, యూకేజీ అండి. ఓకే, పేర్లు? హర్షిత్, దర్శిత్ అండి. ఓకే, అందుకనా మీరు మొబైల్ టాపిక్ బాగా కనెక్ట్ అయ్యారు. అసలు చెప్పండి, అయితే మీ పిల్లలు ఎంతసేపు ఫోన్ చూస్తారు డే మొత్తంలో? స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత, స్కూల్కి వెళ్ళక ముందు? స్కూల్ కి వెళ్తే 2 hours 3 hours అండి. ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూగా నిద్రపోయే వరకు చూస్తూనే ఉంటారండి. అవునా? మరి స్టాప్ చేయడానికి మీరేం చేస్తారు? అసలు మీరే అలవాటు చేశారు అంటే మీరేం సమాధానం చెప్తారు? ఎందుకంటే సరిగ్గా అన్నం తినట్లేదు అనగానే సరే ఈ వీడియో చూస్తూ ఉండు, అన్నం పెట్టేస్తాను, అసలు మీరు అలవాటు చేసిందే అంటారు చాలా మంది. అంటే మీరంటే పేరెంట్స్ అలవాటు చేసిందే పిల్లలకి ఫోన్ అనేది. అవునవును, మేమే అలవాటు చేసాము, కానీ ఇప్పుడు దాన్ని ఆపాలంటే ఎలా ఆపాలో తెలియట్లేదు. మీరు అలవాటు చేసి ఆపడానికి నన్ను సలహాలు అడుగుతున్నారు చూడండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అది అలవాటు చేసాము, కానీ ఇప్పుడు ఎలా స్టాప్ చేయాలో సరే, నాకు తెలిసిన టిప్స్ చెప్తాను, మీరు ఫాలో అయినా అవ్వకపోయినా ట్రై అయితే చేయండి, ఓకేనా? ఎక్కువ బయట యాక్టివిటీస్ కి అలవాటు చేయండి. ఈవినింగ్ టైంలో, అంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి కొంచెం ఏదైనా తినిపించేసిన తర్వాత స్కేటింగ్ కానీ, స్విమ్మింగ్ కానివ్వండి, లేకపోతే డాన్స్ కానివ్వండి, ఏదో ఒక 1 hour వాళ్ళు అలసిపోయే విధంగా ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని కనుక మోటివేట్ చేయగలిగితే డెఫినెట్గా ఎంతో కొంత ఫోన్స్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అండ్ వచ్చిన తర్వాత హోంవర్క్స్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా వాళ్ళని మామూలుగా వాకింగ్కి తీసుకెళ్ళటం కానీ అట్లాంటివి ఏదైనా ప్లాన్ చేసుకోండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బాగుంది కదా? ఓకే ఓకే. సరే, మీరేమైనా టిప్స్ చెప్తారా? చెప్పడానికి ఏం లేదు. ఏది చూసినా కానీ వాళ్ళు అన్ని తిరగ మార్చేస్తున్నారు మొత్తం. అంతేనా? బాక్సింగ్ అనుకుంటే బాక్సింగ్ అయిపోతుంది, స్విమ్మింగ్ అనుకుంటే స్విమ్మింగ్ ఆపేస్తున్నారు, అనుకుంటే స్కేటింగ్ ఆపేశారు. ఓకే, ఫోన్ అనుకోండి, ఫోన్ కూడా ఆపేస్తారు. అంతే కదా రేవతి గారు? ఫోన్ అనుకోండి, ఫోన్ కూడా ఆపేస్తారు. అదే చూడాలి. ఇప్పుడు ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఎక్కువ ఇంట్లో ఉంటారు కదా, అది ఎక్కువ అలవాటు పడకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఓకే, ఇవి ట్రై చేయండి మాక్సిమం, ఓకేనా? అండ్ టెంపుల్స్ కి తీసుకెళ్ళండి, ఏదైనా చక్కగా వాళ్ళకి ఏదైనా చూపించడానికి పార్క్స్ కి తీసుకెళ్ళండి, ఆడిపించండి, వాళ్ళతో కలిసి మీరు కూడా ఆడండి. చక్కగా వాళ్ళ ఫోన్లకి ఈజీగా దూరం వచ్చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు, కాల్ చేసినందుకు. టాపిక్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు, నన్నే తిరిగి టిప్స్ అడిగారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ పిఎంసీని కూడా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. హలో అండి. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడేది? ఏంటండి మీ పేరు చెప్పండి. చిన్ని అండి. చిన్ని గారు, ఎక్కడి నుంచి? విజయవాడ. విజయవాడ నుంచి. ఇందాక కాలర్ కూడా విజయవాడ నుంచే కాల్ చేశారు. ఓ అవునా? ఓకే, చిన్ని గారు ఏం చేస్తూ ఉంటారు? ప్రెసెంట్ ఖాళీ అండి. ఖాళీ. ఏమైపోయింది? స్టడీస్ అయిపోయింది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంఎస్సి మ్యాథమెటిక్స్. అమ్మో, పెద్దదే. ఏమి స్మైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు జస్ట్ ఖాళీగా ఉండి టైం పాస్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు అయితే. అవునండి. మీరు మొబైల్ ఎంతసేపు యూజ్ చేస్తారు? చాలా తక్కువగానే యూజ్ చేస్తానండి. అవునా? సీరియస్లీ? సీరియస్లీ. ఓకే, ఎందుకు అంత తక్కువగా? ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మెడిటేషన్ వల్ల. ఓ, మీరు మెడిటేషన్ చేస్తారా? గుడ్ గుడ్. ఎంతసేపు మెడిటేషన్ చేస్తారు? డైలీ 1 hour చేస్తాము. ఇన్ కేసెస్ ఒక్కొక్కసారి ఎక్కువ టైం కూడా చేస్తాము. సో ఆ టైంలో బుక్స్ చదవడం కానీ, లేకపోతే పిరమిడ్స్ కి వెళ్ళడం కానీ, వేరే వాళ్ళకి ధ్యానం నేర్పించడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దేనికి ఎంత టైం యూజ్ చేయాలి, ఏది ఎలా మనం నడుచుకోవాలి అనేది మెడిటేషన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, బిఫోర్ కాలర్ కూడా ఒక మాట అడిగారు, వాళ్ళ పిల్లలు ఎక్కువగా ఫోన్స్ చూస్తున్నారు, సో మీరు ఏదైనా టిప్స్ చెప్పండి అని చెప్పి. సో వాళ్ళ పిల్లలు ఎక్కువ ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
వాళ్ళకి ఇప్పుడు సెలవులు వస్తాయి కాబట్టి నిదానంగా మనకి చిన్న చిన్న మెడిటేషన్ కి రిలేటెడ్ గా బుక్స్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కాన్సెప్ట్లు చెప్పడం, వాళ్ళ చేత బుక్స్ చదివించేలాగా చేయడం, మెడిటేషన్ ఒక 2 minutes 3 minutes వాళ్ళకి అలా నిదానంగా ధ్యానం అనేది అలవాటు చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ ఏం చేయాలి అనేది వాళ్ళ నడవడిక మొత్తం కూడా టోటల్ చేంజ్ అవుతుంది లైఫ్. ఓకే, మీరు ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు చిన్ని గారు? 7 years నుండి. వావ్, అవునా? అవును. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. స్టడీస్ లో బాగా యూజ్ అవుతుంది, యూత్ కి మరీ మరీ అవుతుంది. ధ్యానం అంటే ముసలి వాళ్ళకి అని చెప్పేసి చాలా మంది అంటారు, బట్ అది చదువుకునే పిల్లల నుండే స్టార్ట్ అయితే వాళ్ళ లైఫ్ అనేది ఎలా ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. ఓకే, ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా, నా కోసం ఒక పాట పాడొచ్చు కదా? మీరు పాడండి, మేము ఎంజాయ్ చేస్తాం. మంచిగా మీ వాయిస్ చాలా బాగుంది, మీ యాంకర్. ఆహా ఆహా, ఇలాంటివి ఏమి వినకూడదు, ఓన్లీ మీరే పాడాలి, మేము వినాలి. నిజంగా మీకోసమే నేను కాల్ చేశాను. అందరూ మాట్లాడుతున్నారు, ఆ స్వీట్ వాయిస్ మేము కూడా విని తరిద్దాం అని చెప్పేసి. ఆహా చిన్ని గారు, అట్లా ఏం కుదరదు, మీరే పాడాలి, మేము వినాలి. ఇది రూలు, ఇది రూలు. మాట్లాడమంటే మాట్లాడతాను కానీ సాంగ్ అంటే రావు నాకు. అవునా? లెక్చర్స్ ఇమ్మంటే ఇస్తారా? ఇస్తామండి, ఎందుకంటే ఆల్రెడీ నేను లెక్చరర్ని. అవునా, గుడ్ గుడ్. మరి ఎందుకు ఖాళీగా ఉన్నానని చెప్పారు? కొంచెం బ్రేక్ తీసుకున్నామని. ఓకే, సరే, ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా? ఈ రోజు బర్త్డే చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, ఎవరి తరపు నుండి? చిన్ని తరపు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా థ్యాంక్ యూ సో మచ్ చిన్ని గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ టాపిక్ గురించి చాలా చక్కగా మాట్లాడండి అండ్ పిఎంసీని కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన లిస్ట్లో ఎవరిది ఉంది బర్త్డే చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న ఈస్ట్ గోదావరికి చెందిన రాగిరెడ్డి మహాలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. అండ్ మహాలక్ష్మి గారు, మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కుటుంబ సభ్యుల తరపు నుండే కాకుండా, పిఎంసి ట్రస్ట్ తరపు నుండి కాకుండా, మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మహాలక్ష్మి గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. టాపిక్ తెలుసు కదా, ఫోన్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి? చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, మరీ పెద్దవాళ్ళకైనా ఎవరెవరు ఎంతెంతసేపు యూజ్ చేస్తున్నారు, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి తెలుసుకుందాం. చక్కగా నాతో ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. ఇప్పుడైతే విష్ లిస్ట్లో ఎవరు ఉన్నారో చూసేద్దాం. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న నిర్మల పద్మ ఋషి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయగలరు అంటున్నారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా విషెస్ తెలియజేసేద్దాం. నిర్మల పద్మ ఋషి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉండబోతున్నాయో చూసేద్దాం. పిఎంసికి విశేష సేవలు అందించిన రామలక్ష్మి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి. రామలక్ష్మి గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బంధుమిత్రులు అండ్ పిఎంసి. అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి కూడా మీకు బెస్ట్ విషెస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామలక్ష్మి గారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఎస్, ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడేది? మీ వాయిస్ నేనే గుర్తుపడతాను. సతీష్ గారు కదా? సతీష్ గారు చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా బాగున్నారా? రైట్. సతీష్ గారు, బ్రేక్ఫాస్ట్ చేశారా? ఇప్పుడే అయింది మేడం. ఇప్పుడే అయిందా? ఓకే. సతీష్ గారు, చెప్పండి. ఈరోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా?
విశేష అంటే ఏం లేవు మేడం ప్రస్తుతానికి. ఏంటండి బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, అంత నీరసంగా మాట్లాడుతున్నారు? అంటే మరి ఇంకా నాకే చెప్పండి మేడం విశేషం. నాకు నేనే చెప్పుకుంటున్నా. మీకు మీరే చెప్పుకుంటారా? ఎందుకు అలాగా? మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? నేనున్నాను. చెప్పండి. నాకెవరు చెప్పేవాళ్ళు లేరు, మీరు చెప్పండి మేడం. నేనే చెప్తానండి. మీకు పిఎంసి ఉంది, అందులో విద్య ఉంది, ఒక ఫ్యామిలీ మెంబర్. అవును మేడం. సరే, మీకు ఏ రకమైన విషెస్ కావాలో చెప్పండి, ఆ రకంగా విషెస్ తెలియజేస్తా. మీకు బర్త్డే విషెస్ తెలియజేయాలా, పెళ్లి రోజు విషెస్ తెలియజేయాలా? చాలా లాంగ్ లో ఉంది మాది, అట్లా చెప్పొచ్చా? చెప్పండి, పర్లేదు. ఒక పని చేయండి సతీష్ గారు. కాదు సతీష్ గారు, చెప్పండి. నేను నెంబర్స్ చెప్తాను, ఫోన్ నెంబర్స్. మీరు ఏం చేస్తారంటే, ఏ రోజైతే బర్త్డే కానీ పెళ్లి రోజు అనుకుంటున్నారో ఒక 1 వీక్ బిఫోరే ఆ డేట్ మెన్షన్ చేసి ఎవరికి విషెస్ తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఫొటోస్ కూడా వాట్సాప్ చేయండి ఆ నెంబర్లకి. ఓకేనా? ఓకే మేడం. సో నెంబర్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8977 8577 89 89 77 77 00 00 7401 7401 8977 8977 7402. లాస్ట్ 2 డిజిట్ లో 1 డిజిట్ చేంజ్ అవుతుంది అనమాట. 01 02. ఈ 2 నెంబర్లకు గనుక మీరు వాట్సాప్ చేస్తే ఆ రోజున మై డియర్ పిఎంసి లో వాళ్ళ ఫొటోస్ తో సహా విషెస్ తెలియజేయడం జరుగుతుంది. ఒక రోజు ముందు కాదండి, 3 డేస్ బిఫోర్. 3 days before. కాకపోతే ఏ రోజు అనేది మెన్షన్ చేయాలి. క్లారిటీ చేయాలా? వాళ్ళ ఫోటో డీటెయిల్స్ కూడా, డీటెయిల్స్, పేరు, ఎవరెవరు తెలియజేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా. ఓకేనా? సరే, ఈ రోజు టాపిక్ చెప్పనా? చెప్పండి మేడం. ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఫోన్ ఎక్కువగా చేస్తే కళ్ళు మంటలు, నిద్ర సరిగా ఉండదు. మీరు ఎంతసేపు యూజ్ చేస్తారు సతీష్ గారు? అంటే నా గురించి చెప్పాలంటే పొద్దుగా ఫోనే కదా, ఎప్పుడు ఫోన్ వాడతానే ఉంటా. అవునా? అంటే నేను ఫోన్ వాడతా కదా మేడం, ఓ ఫోన్ పాకెట్ లో పెట్టుకోను. ఓకే, పక్కన ఉండిపోయింది. ఓకే, సో ఎక్కువగానే యూజ్ చేస్తారు. అంటే అత్యవసరం అయితే యూజ్ చేస్తా, ఎప్పుడు అంటే మామూలుగా యూజ్ చేయను. బాగా కవర్ చేశారండి. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, వాళ్ళే వాడుతుంటారు. చెప్పండి, మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, అందరూ ఫోన్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు, మేము కూడా ఆ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నాము అని చెప్పి, ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే అని చెప్పండి. ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకుంటారా? ఎందుకు చెరకు ఫోన్ కొనిచ్చేసేయండి, ప్రాబ్లమ్ సాల్వ్. చెరకు ఫోన్ మీరు గిఫ్ట్ గా ఫోన్ అని పంపిస్తే చూసుకుంటా ఉంటారు. ఓకే, కాదు చెప్పారు కదా, కళ్ళు మండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇవన్నీ తెలిసినా కూడా ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అండ్ పిల్లలకు కూడా ఎందుకు అలవాటు చేస్తున్నారు? ఒక టైంలో యూజ్ చేస్తారు, తర్వాత పక్కన పెట్టేస్తారు. వాళ్ళ మమ్మీ ఒప్పుకోదు. ఓకే, దెబ్బలు పడతాయా పిల్లలకి? దెబ్బలు పడతాయా పిల్లలకి? నేనైతే కొట్టను కానీ మా అయితే కొట్టింది. అవునా? వాళ్ళకి ఫోన్ దూరం చేయాలంటే నయానో భయానో ఏదో ఒక రకంగా అయితే చెప్పి వాళ్ళకి ఫోన్ దూరం చేయాల్సిందే. మా అమ్మాయి ఉందండి, మా అమ్మాయికి అంత 6 years. ఓకే, ఎవరి దగ్గర ఫోన్ ఉన్నా ఆండ్రాయిడ్ ఫోన్ వాళ్ళ దగ్గర కూర్చుంటుంది. ఓ, అంటే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా తీసి వాళ్ళ జేబులో తీసి ఇట్లా ఏలు పెట్టి తీయాలని వస్తుంది. అవునా? అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా ఒక మూవీ కూడా వచ్చింది, ఆ పిల్ల తెలియకపోయినా వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంది ఫోన్ పట్టుకుని. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, మనకి కొత్త కొత్త మూవీస్ లో కూడా చూస్తే తెలుస్తూ ఉంటది కదా. ఆ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంటే. రైట్, అయితే సో ఏం చేయాలంటారు మొత్తానికి? అడగాలనుకుంటున్నా మేడం. అడగండి సతీష్ గారు. మేడం, మీది లోకల్ గా ఎక్కడ మేడం? ఇక్కడ ఆంధ్రాలోనేనా? ఆంధ్ర. నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా. కాదు కాదు కాదు, చెప్పండి. కాదు, మీ అమ్మమ్మ వాళ్ళు కానీ మీ నాయనమ్మ వాళ్ళు కానీ ఇక్కడే అయి ఉంటుంది నాకు తెలుసు. ఎందుకండి ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు? అంటే నేను అక్కడ తెలంగాణ ఉన్నా కాబట్టి నాకు తెలుసా. అవునా?
సరే నేను చెప్పాను కదా నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటాను. ఇక్కడ ఆంధ్రాలో మీది ఏ డిస్టిక్? చెప్తే గానీ కాల్ కట్ చేయరా? ఈసారి చెప్తాను సతీష్ గారు, ఈసారి చెప్తాను సరేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. చాలా చక్కగా మాట్లాడారు సతీష్ గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో. మనం ఒక కండిషన్ పెట్టుకోవాలి, మన డీటెయిల్స్ చెప్పడం కాదు, వాళ్ళ డీటెయిల్స్ మాత్రం, కాలర్స్ డీటెయిల్స్ మాత్రమే చెప్పాలి అని. హలో. రైట్, కాల్ కట్ అయినట్లుందండి. ఇప్పుడు విష్ లిస్ట్లో ఎవరిదిందో చూసేద్దాం. ఈరోజు శ్రీదివ్య గారి బర్త్డే. వావ్. శ్రీదివ్య తన 3 సంవత్సరాల వయసులో తన వృత్తిని ప్రారంభించడం జరిగింది. ఆమె బాలల చిత్రం భారతిలో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించడం జరిగింది. అదేవిధంగా 2 తమిళ చిత్రాల్లో కూడా కనిపించడం జరిగింది. ఆమె 2015లో తెలుగు సినిమా కేరింత మరియు 2016లో అనేక చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. కొంత విరామం తరువాత మళ్ళీ 2022లో జనగణమనతో తిరిగి వచ్చి ఆమె మలయాళ సినీ అరంగేట్రం కూడా చేయడం జరిగిందనమాట. సో శ్రీదివ్య గారి బర్త్డే ఈ రోజు కాబట్టి శ్రీదివ్య గారికి ఫ్యాన్స్ తరపు నుండి అండ్ ఎస్పెషల్లీ మై డియర్ పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీదివ్య గారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్.